నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధువు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మనిషి చనిపోయే ముందు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, అంటే కొన్ని లక్షణాలు బట్టి తెలిస్తే ఆ మనిషికే తెలుస్తుంది అని అంటారు. అసలు ఎలాంటివి ఉంటాయండి, తెలుసుకోవచ్చా? అక్షుద్ర బలం చేస్తున్న వ్యక్తి యొక్క చావు వేరేలా ఉంటుంది. ఆ, శుద్ర బలం అంటే అక్షుద్ర బలం అంటే శుద్ర పూజలు అంటే అమ్మా చేతబడులే కానీ వశీకరణలే కానీ కొన్ని బాణామతి ఇలాంటి కొన్ని ప్రయోగాలు చేసిన వాళ్ళది ఏంటంటే బలవంతంగా నీ ఆత్మని లాగడం. ఆ, ఎందుకు బలవంతంగా లాగాలి ఆత్మని అంటే నీ బలహీనతలన్నీ ఉదాహరణకు ఒక వ్యక్తికి తెలుసు అనుకోండి, నీ యొక్క కొన్ని అణువులు హెయిర్ అని మట్టి అని లేదా చీర అని బట్టలని కొన్ని జాకెట్ ముక్కలని పెట్టి కొన్ని ప్రయోగాలు చేసే ప్రక్రియ మన దగ్గర ఉంది. ఈ శుద్ర బలాలకి మన దగ్గర ప్రయారిటీ ఉంది. అలా చేసినప్పుడు ఏమవుతుందంటమ్మా, నీ అనుమతి లేకుండా నీ ఆత్మని లాగుతారు బయటికి వాళ్ళు. కొంతమందికి పడుకున్నప్పుడు ఇట్లా లాగినట్టు అవుతుంది అంటారు, కొంతమంది వచ్చి మీద పడుకొని దొబ్బేసినట్టు అవుతుంది అంటారు, బరువు మీద పడి. కొంతమంది ఇక్కడ మీద కూర్చున్నాడు ఒక వ్యక్తి అనిపించినట్టు అనిపిస్తుంది. చాలా మంది చెప్పే సమస్య, మళ్ళీ ప్రతి ఇంట్లో ఉంటుంది సమస్య. ఒకళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నట్టుగా అనిపిస్తుంది అని అంటారు. అంటే వాళ్ళ మీద ఏదో ప్రయోగం ఎవరు చేస్తున్నారు, బయటికి వెళ్ళదు, భయపడుతుంటాం లోపల లోపల. అలా కొన్ని ఉంటాయి. అయితే ఈ చనిపోయే తరుణాన్ని ఒకవేళ 80 90 సంవత్సరాలు సహజ సిద్ధంగా వచ్చింది అనుకోండి, నిద్రలోగానే వెళ్ళిపోతారు. ఈ గోర్ల నుంచి వెళ్ళిపోయే చావుకి ఈ చేతులు పొడువుగా ఇలా పెట్టి ఉంటాయి అంతే. ఈ గోర్ల నుంచి గాలి వెళ్ళిపోయే అవకాశం అదొకటి మన దగ్గర ఉంది. ఉదాహరణకి మనిషి దగ్గర క్షుద్ర ప్రయోగం ఉందనుకో అమ్మ, క్షుద్ర ప్రయోగంలో చెప్పాల్సిన సమయం కాబట్టి గంగరేగి బండి ఉంటది కదమ్మా, దాని ముళ్ళు చూడండి కొంచెం పెద్దగా ఉంటది. ఆ ముళ్ళుని కంటి ఈ పొర ఉంటది కదా, ఆ పొరలో ఇట్లా అంటారు క్షుద్ర పూజ చేసేవారు. అక్కడ నిన్ను అంటే ఒక వ్యక్తిని ఊహించి ఆ వ్యక్తి కొన్ని శక్తులు పెట్టి అంటున్నప్పుడు ఇక్కడ నీ కన్ను బొమ్మ కూడా కదులుతుంది. అంటే క్షుద్ర ప్రయోగం ఇది. అలా అని 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 ఏం చేస్తారు అంటే, అది అనడం కూడా అమ్మా చాలా మంది తెలవాలని చెప్తున్నాను. అది అని 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 ఏం చేస్తారంటే ఒక సమయానికి అంటారు, ఈవినింగ్ 4కా ఈవినింగ్ 3కా ఇట్లా ఒక 3-4 days అని. పౌర్ణమి రోజు అమావాస్య రోజు వచ్చినప్పుడు ఆ పొరలోకి కూర్చేస్తారు. అది మనిషి అందులో నుంచి గాలి బయటకు వచ్చేస్తుంది. చావు అలా భయంకరంగా ఉంటుంది ఒక సందర్భం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా, చాలా మంది ఈరోజు అనుభవిస్తున్నారు ఆ క్షుద్ర ప్రయోగం. గుండె మీద కూడా తెలియని ఏదో బరువు పడి 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 ఒక్కసారి స్ట్రోక్ వచ్చేస్తుంది. అట్లా ఒకటి యాక్సిడెంట్, సడన్ గా మనిషి బాగానే ఉంటాడు కానీ ఎవరో తోసేసినట్టు అయిపోయింది, చనిపోయింది అంటారు. ఇవి క్షుద్ర ప్రయోగాలు కదా, ఈ ఆత్మ ప్రయోగాలు. ఇవన్నీ కొన్ని మనకు తెలిసిన వాళ్ళే చేస్తారు. ముఖ్యంగా ఈ క్షుద్ర ప్రయోగంలో ఇంకొక ఆలోచన ఏంటంటే అమ్మా, వెరీ 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 పవిత్రమైన శరీరం ఉందనుకోండి ఒక వ్యక్తిది, మంచి పూజ చేసుకుంటాడు, తప్పులేం చేయడు, దాన ధర్మాలు చేసి మంచి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అటువంటి వ్యక్తిని కొట్టడానికి బలమైన వస్తువులు కావాల్సి వస్తుంది. అంటే క్షుద్ర పూజలో ఏం చేస్తారంటే అమ్మా, దాంట్లో కూడా మనం డీప్గా పోతే ఈ నడుము ఉంది కదా, లెఫ్ట్ సైడ్ నడుము, ఈ కొంచెం ఈ తొడల పైన అక్కడ కొడతారు ఫస్ట్ ఒక నాటు, నిన్ను కదలనీయకుండా. అంటే నువ్వు అక్కడ స్లో అయిపోతావు. తర్వాత యాజ్ ఇట్ ఈజ్ నీకు సినిమాలో చూపిస్తారు, ఈ చేతికి ఇక్కడ కొట్టినట్టు, ఇక్కడ కొట్టినట్టు, కాళ్ళకు కొట్టినట్టు, ఇక్కడ కొట్టినట్టు, ఇక్కడ కొట్టినట్టు. స్త్రీలకి బొడ్డు కింద కూడా కొడతారు, అంటే నిన్ను కదలనీయకుండా. ఇలాంటివి చాలా మందికి జరుగుతుంటాయి, వాళ్ళు కనిపెట్టలేదు. కొంతమంది గురువులు ఏం చేస్తారంటే అవి కనిపెట్టగానే ఇమ్మీడియట్ రక్ష కట్టేస్తారు. అంటే నీ చుట్టూరుగా ఒక ఫెన్సింగ్ వేసేస్తాడు, రక్షకి వేసేసి ఏం చేస్తాడు, ఎవరిని కూడా ఏ మంత్రం వేసినా అది రిటర్న్ అయ్యే అవకాశం పెడతాడు. అదొక వేరే తరుణం. మీరు అడిగింది మనిషికి ఏ సిమ్టమ్స్ ఉంటాయి అన్న దాంట్లో ఇప్పుడు బయట నుంచి వచ్చే సిమ్టమ్సే చెప్పాను మీకు నేను. సహజ సిద్ధమైన సిమ్టమ్స్ ఏంటంటమ్మా, అలా పక్కలో ఉన్నప్పుడు లేదా ఆ బాధ్యతలు నీవి అయిపోయినప్పుడు, కళ్ళు తెరిచినప్పుడు, లేకపోతే నిద్రపోయినప్పుడు, లేకపోతే ఏదైనా విషయ వివరణ అయినప్పుడు జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది. 11 క్షణాల్లో నీ మరణం సంభవించి వెళ్ళిపోతుంది. అసలైన వివరణ ఏంటంటమ్మా, ఈ రోజుల్లో 99% నాట్ ఒక 1% ఎందుకు చెప్తున్నా, 99% అంతమ్మా బల ప్రయోగంతోనే మరణాలు అవుతున్నాయి. బల ప్రయోగం. అంతమంది క్షుద్ర పూజలలో కూర్చున్నారు మహానుభావులు. ఒక 1% పుణ్యం ఎందుకు వచ్చింది అంటే, ఈ రోజుల్లో పైశాచికత్వం, ఈగో సాటిస్ఫాక్షన్, నువ్వు అది కావద్దు, నువ్వు బాగుపడద్దు, నువ్వు ఇది చేస్తావు, అట్లా చూస్తావా, ఇట్లా చూస్తావా, మేము ఇది చేస్తాం అన్నప్పుడు అమ్మా ఈ క్షుద్ర ప్రయోగం వేలల్లోనే చేయగలుగుతారు. బాగా గమనించండి. వాడికి లక్షల మంది భక్తులు ఉంటారు, వాడి లోపల క్షుద్ర ప్రయోగాలు 100 మంది చేసుకోగలుగుతాడు. ఒక భక్తులు వచ్చేసి ఇది సమస్య అని చెప్పేసి ఆ సమస్య తొలగించేస్తారు. ఒక సాధువు కానీ, ఒక గురువు కానీ, ఒక సాత్వికుడు, ఒక నాగ సాధువులు, అఘోరాలు కానీ, ఇంకా బ్రాహ్మణుడు ఏం చేస్తాడు తెలుసా అమ్మ,
అయినా నువ్వు అవతల వ్యక్తి సమస్య చెప్పినప్పుడు అవతల వ్యక్తిని ఏ విధంగా జరిపేయాలనేది చెప్పడు. ఆయన ఏం చెప్తాడంటే నిన్ను నీవు ఏ విధంగా కాపాడుకోవాలో చెప్పి నీవు ఏం చేయాలి. శివలింగం చుట్టూ తిరగాల, ఓ రుద్రాక్ష మాల వేసుకోవాలా, ఇంకేదైనా పరిహారాలు చేసుకోవాలా అనేది ఇదే మన శాస్త్రం కదా. ఇక్కడ ఏమైందంటే కలియుగంలో ఉన్న అత్యంత ముఖ్యమైన అంటే వృత్తాంతం ఏంటంటే అమ్మా నెగిటివ్కే వాల్యూ ఉంది ఇక్కడ కలియుగం. కాబట్టి మీరన్న ఈ క్షుద్ర ప్రయోగాలు ఎక్కువ జరుగుతాయి. దేవుడిని నమ్మరు కదా తల్లి ఇక్కడ. అలాంటప్పుడు మరి దేవుడు నిన్ను ఏ విషయంలో కాపాడతాడు? ఇప్పుడు అమ్మనే మనం రెస్పెక్ట్ లేకుండా ఈ రోజుల్లో ఉన్నాము. చెల్లి కానీ అక్క కానీ ఎవరికైనా మనం రెస్పెక్టే ఇవ్వట్లేము. ఎక్కడ చూసినా మనం చూస్తున్నాం కదా, మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నడుస్తుంది. అలాంటప్పుడు అమ్మా దేవుడు నువ్వు పిలిస్తే రావాలి అన్నంత ఆలోచన ఎప్పుడు రావాలంటే నీ వంశం మొత్తంలో ఉంటేనే వస్తాడు ఆయన. ఒక్కడివి నువ్వు కారణ జన్ముడే పుడితే నీ ఒక్కనే కాపాడుకుంటాడు. ఒక్కరివి నువ్వు ఉంటేంది చస్తేంది గుర్తుపెట్టుకో. ఎక్కడైతే బాధ్యతలు ఉంటాయో తల్లి ఆ మరణమే బాధ. ఎక్కడైతే బరువు పిల్లలు, నెలంత రాషను, ఇక ఫీజులు, ఈ రెంటు ఇవన్నీ ఉంటాయి చూడండి, అక్కడ తలనొప్పి వచ్చిన ఆ భార్యకి ఆ భర్తకి ఎక్కడ లేని బాధ. అలాంటి వాళ్ళకి మరణం రాకూడదమ్మా. ఉన్నారు కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నా పోయినా ఒకటే అనుకుని తిరుగుతారు కదా, అలాంటి వాళ్ళకి అసలు రాదు మరణం. అట్లా 100 మంది ఉన్నారు. బాధ్యత గల వాళ్ళకి బరువులు ఎన్నేస్తారు. ఎక్కువ శాతంగా క్షుద్ర ప్రయోగాలకు పోతున్న వాళ్ళు ఎవరు తెలుసా అమ్మా? ఇంట్లో ఆడవాళ్ళు ముఖ్యంగా ఎలా వెళ్తున్నారు తెలుసా వాళ్ళు? ముఖ్యంగా మనం ఎలా చెప్పొచ్చు అంటే 30-40 years బ్యాక్ అంటున్నాను, ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు బాధ్యతలు బాగుండేవి. ఇప్పుడు ఈ ఆడవాళ్ళ తర్వాత కొందరు మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మా మాదే పెత్తనం నడవడానికి శక్తులు కావాలని తిరుగుతున్నారు వీళ్ళు. దేవుడి దగ్గర పోతేనేమో పెత్తనం రాదు కదా, అందరు సమానత్వం కదా. పెత్తనం చేసేదంతా దయ్యాలు, భూతాలు, రాక్షసులే కాబట్టి అడిషనల్ పవర్స్ కోసం తిరుగుతున్నారు. అలా అడిషనల్ పవర్స్ వస్తాయి అమ్మా ఎక్కడైనా? కానీ వస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ. అది మన వాళ్ళు తెలుసుకోరు. ఒక కోడలు ఏం చేస్తుంది, అత్త మీద బలప్రయోగం దిగుతుంది. అత్త ఒకప్పుడు కోడలే కదా, మరి అత్త కోడలతో బాగుండొచ్చుగా. ఈవిడ ఉండదు, ఈవిడ తగ్గదు. ఈ ఇద్దరి మధ్యలో ఏమవుతుంది అంటే ఇక నేను నిన్ను చూసుకుంటా, నేను అన్ని చూసుకుంటా కాబట్టి డైరెక్ట్ అనలేదు కాబట్టి ఇక ఇండైరెక్ట్ వెపన్స్ వాడతారు. దానివల్ల ఏమవుతుంది తెలుసా అమ్మ, కోడలు సొంతంగా ఆమె తింటున్న కంచంలో మట్టి పోసుకుంటుంది. అలాంటి కుటుంబాలు ఈరోజు రోడ్డున పడుతూ ఉంటాయి. ఇది ఒకవేళ మనం వివరంగా చెప్పామనుకోండి నమ్మరు. కొంతమంది అంటారు బాగుపరచండి స్వామి అంటారు కదా. ఈ 34-35 years లోపు ఎవరైతే స్త్రీలు పురుషులు తిరుగుతారమ్మా వీళ్ళంతా ఒకరి మీద వేధింపుకే వస్తారు. వాళ్ళని అలా చేయాలి, ఇలా చేయాలని. ఆఫ్టర్ 40-45 years ఉన్న వాళ్ళు, లేకపోతే 50 years ఉన్న వాళ్ళు అందరూ ఏమొస్తారంటే చేసిన పాపాలన్నీ కనీసం పిల్లలన్నా బాగుండేటట్టు చూడండి స్వామి, కనీసం మా జీవితంలో మేము ఏమి బాగుపడలేదు స్వామి, వాళ్ళన్నా బాగుండాలని కొంతమంది వస్తారు. మన దగ్గర అదృష్టం ఏంటంటే అమ్మా అలాంటి వాళ్ళకి విలువ లేదు. మనల్ని కోరుకున్న వాళ్ళకి విలువ లేదు, అస్సలు విలువయ్యారు. బలహీనత చూసి నువ్వేంది నేనేందని అంటారు. మేము నిన్న అంటే మొన్న రీసెంట్ గా జరిగిన విషయం ఏంటంటమ్మా, ఒక స్త్రీ ఫోన్లోనే అడుగుతుంది, ఇట్లా విషయం ఈ విధంగా జరిగింది, నాకు మాట రావట్లేదు కానీ మాట వస్తే ఆమె ఏమైనా చేయగలుగుతుందంట. అంటే నేను ఏ మాట రావాలి నీకు అని అడిగిన. అంటే వాళ్ళకు ఒక గురువు ఉన్నాడు నాగర్ కర్నూల్లో. ఆ గురువు ఏదో మంత్రాలు నేర్పించాడంట ఆమెకి. ఆ మంత్రాలు నేర్పించినప్పుడు ఈవిడ ఇంటికి వచ్చేసినాక కొంచెం హెయిర్ ఇదంతా గట్టిగా పెంచుకొని ఈమె మంత్రాలు ఏనిక కూర్చుంటుంది అనమాట. కూర్చున్నప్పుడల్లా నాలుకే పలుకుతలేదంట. ఇప్పుడు నాకు ఫోన్ చేసి నాలుగే పలికియాలన్నది. అయితే నేనన్నా ఏం నాలుగే పలికియాలమ్మా అని అడిగిన నేను. అంటే ఆయన కొన్ని మంత్రాలు చెప్పాడు. అయితే ఆయన ఏమన్నాడంటే కట్లు వేసేసిండు, ఈ కట్లు ఒక అఘోరాలు ఒక సాధువులే తీసేస్తారని చెప్పిండంట. అంటే అమ్మ నువ్వు ఓపెన్గా చెప్పమ్మా, అంటే ఏదన్నా దేవతకు సంబంధించిన మంత్రాలు అంటున్నావా, లేకపోతే ఇట్లా కొంతమంది దిష్టి మంత్రాలు, లేకపోతే వాళ్ళని తీసేస్తా ఇలాంటి మంత్రాలు తీసేస్తావా అంటే ఇక అన్ని స్వామి అని అన్నది. అన్ని స్వామి అని అన్నప్పుడు నేను ఏమన్నా అంటే ఆ స్వామి పేరు చెప్పు అని చెప్పిన. ఆ స్వామి పేరు చెప్పట్లేదు, మీ పక్కన ఉన్న స్వామికి ఫోన్ అని అన్నా. మళ్ళీ ఆయనకు ఫోన్ ఇచ్చింది. ఆయన మొదలుపెట్టిండు, ఆడికి పోతుంది స్వామి, ఈడికి వచ్చి తలుపు పెట్టుకుంటుంది, అట్లకి పోయో అని గట్టిగా అరుస్తుంది, ఏందనంటే నన్ను కొట్టనీకి వస్తుంది. ఇప్పుడు నేను ఏ మంత్రాలు అని చెప్పాలి, నీ ఫోటో చూసి నీ ఫోన్ చూసి నీకు ఫోన్ కలపమన్నది నన్ను. అంటే నేనన్నా ఇక నేను కూడా 4 మంత్రాలు నేర్పియాలనుకుంటున్నట్టుంది, నేను మంత్రాలు నేర్పియాను, ఈపులు వలగొడతా వచ్చి అని చెప్పిన. ఫోన్ కట్. అంటే ఉద్దేశం చూసారా, ఆవిడ మంత్రానికి పరమాత్ముడు ఆపేశాడు. అంటే ఈవిడ వల్ల ఏ దార్శనికాలు జరగబోతున్నాయి వాడు. అంటే ఆ మంత్రం నువ్వు నేర్చుకున్నావు బాగానే ఉంది, కానీ పలకనిస్తలేడు అని అంటే మరి దేవుడు ఉన్నాడని అర్థం కదా. నువ్వు పలుకుతే ఏం చేస్తావు, ఎవరినో ఏదో చేయడానికి. నీకు నేర్పించిన వాడు ఏడుంటాడంటే వానడరో చెప్తలేవు. ఆయన గుడిలో ఉంటాడంటే గుడిలో ఉంటాడంట. గుడిలో ఉండన్న వాడు మంత్రాలు నేర్పించిందంటే ఇక ఖచ్చితంగా క్షుద్ర మంత్రాలే. అంటే ఏం నేర్చుకుంటావు, ఎలా నేర్చుకుంటావు? నీ భర్త బాధ చూడలేవా? పాపం ఆయన ఏమన్నాడు, మీరు ఒకసారి వచ్చిపోయి మంచిగా చేయండి అని అంటే ఆమె అట్లా వస్తే మంచిగా కాదు, ఎవరైతే నేర్పించిందా అన్నారో
వాడిని పట్టుకుంటేనే మంచిగా అవుతుంది. ఇది ఒక బ్లాంక్ ఉంటుంది మళ్ళీ. ఆ గురువు చెప్తేనే వింటారమ్మా, నువ్వు మీద ఎవరు చెప్తే వినరు. అలా మేము పోయి చెప్పినాం అనుకో వీళ్ళు ఎలవా అంటారు. అట్లా చాలా మంది మోసపోతుర్రు అంటున్నాను. మీరు అన్న మరణం అనేది ఎక్కడ చూసారా? మీరు అడిగిన ఆలోచన పుణ్యం కానీ ఎక్కడ చూసారా? మన శరీరంలోనూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే తల్లి. మీరు అడిగింది ఏంటంటే లోతుగా వెళ్ళి చూస్తే తప్పులో మనమే ఉన్నాం, వేరే వాళ్ళని అనకూడదు. ఇలాగే చాలా మంది ఉన్నారు. అయితే చాలా మంది ఉన్నారమ్మా. అంటే అమాయకులు అనుకోవాలా? అమాయకులను కాదు, ఇక్కడ ఒక దేవత శరీరాన్ని ఇచ్చేస్తున్నారు. శరీరం మీదకి దేవత వచ్చేస్తుంది అని చెప్పేసి గురువులు నేర్పించేస్తున్నారు. అక్కడ వీళ్ళు తప్పు పడుతున్నారు అంటున్నాం. చాలా మంది ఏమడుతున్నారు, గురువు సాధన ముఖ్యం, చాలా ముఖ్యం, ఇవన్నీ ఎందుకు అంటున్నారంటమ్మా? నీ అనుభవం చాలా ముఖ్యమైనది. అక్కడ దేవత అవలీలాగా శరీరం మీదకి రావడం ఏంది తల్లి? నువ్వు ఆలోచించు. ఎన్ని ఉంటాయి దానికి నియమాలు, ఎన్ని నిబంధనలు ఉంటాయి. నువ్వు 9 రోజులు దీక్షా నియమాలు భవానీ మాలలు వేస్తేనే కరుణించదు ఆమె. అంత అవలీలాగా నీ శరీరం మీదకి వచ్చేస్తుందా? మీదకి వచ్చేంత ఇది అందం అంత శరీరం మీదకి వచ్చేటప్పుడు స్వామి పూజ చేస్తే ఒక పుష్పం పడితేనే అదొక మహద్భాగ్యం. భాగ్యము. నేను అవి నమ్ముతా. మళ్ళీ ఎట్లా నమ్ముతా అంటే ఆ పువ్వు అందరి మీద పడదు కదా. సరే ఊరికి అందరి నెత్తి మీద పడుతుంది పువ్వు అని అంటే చలో సంథింగ్ ఏదో ఉందనుకోవచ్చు. చాలా 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 నిజమైన అవసరం ఉన్న దగ్గర పడుతుంది. అంతెందుకు తల్లి, భోజనం భాగ్యము. ఇప్పుడు మీరు గమనించండి, మనం ఇక్కడ అన్నదానానికి పోతాం కదా, ఆ అన్నదానంలో అందరికి ఒకలాగా వస్తే మనకు ఒకలాగా వస్తుంది అనుకోండి, అది కూడా ఆయన లీలే. ఇప్పుడు కొంతమంది స్వీట్ రాదు, బాగా అదేమవుతుంది? అంత అదృష్టం ఉండాలి, గణేశుడు కూడా తింటున్నాం అంటే ఈ కృప అంతా నిర్ణయించబడిందని ఎప్పుడు తెలుసుకుంటాం మనం అంటున్నాను నేను. దైవాధీనం లేనిది ఏ పని జరగదు తల్లి. ఇంకా మీరు అన్నట్టుగా పుణ్యం చాలా ముఖ్యమైనది. ఆ 16వ కర్మ చాలా మంది అడుగుతారు, ఏందో ఆ 16వ కర్మ కనుక్కోమని చెప్పి. 15 కర్మలు అనుభవించండి, 16వది దొరకదు. ఇది కూడా ఉంది మళ్ళీ. డైరెక్ట్ 16వది జన్మ జన్మల నుంచి అది మనం క్యారీ మన చుట్టూ ఉంటుందమ్మా. ఆది బీజం మన వంశం. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ పేరు ఉదాహరణకు ఒక పేరు, మీరు ఈ వంశానికి ఇప్పుడే పేరు కాదు. మీరు మీ వంశంలో ఆల్రెడీ ఎన్నో చూసి వచ్చారు ఇక్కడికి. కాబట్టి మీ పోలిక మీది కాదు. మీకు తెలియని విషయం ఏంటంటే చాలా మంది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ పోలిక ఉంది కదమ్మా, ఈ పోలిక మా నాన్నది. మా నాన్నది ఏమంటారంటే వాళ్ళ తాతది అంటారు పోలిక. ఆ పోలిక నీ వంశంలో నీకు ఉపయోగపడుతుంది. కొందరు ఉంటారు ఎవరు పోలికతో లేకుంటే వీడు వెరైటీ ఉన్నాడు అంటారు, కొంతమంది ఉంటారు చూడండి. వాళ్ళు వాళ్ళది వేరు సిచ్యువేషన్. నువ్వు 99% నువ్వు ఇదే వంశంలో పుట్టినావు అనడానికి గల కారణం ఏంటంటే నీ పోలిక. ఒకటి మేనత్త పోలిక, ఒకటి మేనమామ పోలిక, రెండోది మళ్ళీ మీ తాత ముత్తాతల పోలిక. నువ్వు వీళ్ళే ఉంటావు పోలికలలో. అంతేగాని నువ్వు బాబాయిలలో వాళ్ళ పిల్లల పోలికలు ఉండవు. నువ్వు మేనత్తల సాలు పోలిక ఉంటావు, మామల పోలిక ఉంటావు, నీ అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఈ రూట్ పోలికల్లో ఉంటావు. కానీ నీ డైరెక్ట్ గా పోలికలు నీకు రిలేషన్ లేని వాళ్ళ పోలికలో ఉండవు. ఇది నీ ఒక్క వంశంలో ఎలా పుట్టానని చెప్పడానికి గుర్తు. మీ తాతయ్య మళ్ళీ పుట్టినట్టున్నాడు రా నువ్వు మాట్లాడితే, నువ్వు కూర్చుంటుంటే అని మొన్న ఒక అమ్మ చెప్తుంది. వాళ్ళ ఆయన బతుకున్నప్పుడు అంట అమ్మ అంటే వాళ్ళ 3 రూమ్లు, పెద్ద కొడుకు ఎక్కడ, మధ్యలో కొడుకు ఇక్కడ, చిన్న కొడుకు ఇక్కడ. అంటే చిన్న కొడుకు ఇంట్లో ఏముంటది భార్య. అయితే ఈయన గారు ఏం చేసేవాళ్ళంట అంటే డ్యూటీ నుంచి రాగానే బ్యాగులు పెడతారు, అప్పట్లో సర్ది పట్టుకోబెట్టారు కదా, అండ్ బీడి తాగి అలవాటు కాబట్టి ఆయన బీడి తాగి స్ట్రేట్ గా పెద్ద కొడుకు ఇంట్లోకి పోయేటోడంట వాళ్ళ మనవన్ని చూడడానికి. అంటే అదొక కోరిక. తాగుడు చూసి ఆడనే ఒక సిగరెట్ ఆ బీడి తాగేసి నీళ్లు తాగేసి కాళ్ళు కడుకొని ఇంట్లోకి పోయేటాడంట. ఆయన చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ మనవడు స్ట్రేట్ అలాగే నడుచుకుంటూ వస్తాడు ఇంట్లోకి, అదే వంగి చేతి వెనుక పెట్టుకుని ఇట్లా వస్తాడంట నాని అనుకుంటా. ఆయన చెప్పి ఏడుస్తుంది, మొన్న నా మొగుడు వచ్చినట్టే వస్తాడు వీడు, అట్లనే తొంగి చూస్తాడు లోపలికి వచ్చి చూసా అంటే ఆ చూపు ఆ జ్ఞాపకం కనబడిపోతుంది అక్కడ. ఇంత పెద్ద శాస్త్రం ఎట్లా మర్చిపోతామమ్మా మనము? ఎంత పోలిక ఎంత బలమైంది తెలుసా అది. దాన్ని ఎందుకు చెప్పుకోం మనం? ఇదేదో బ్రీడ్ అని, ఇదేదో టెస్ట్ అని, ఇదేదో నెగిటివిటీ అని, ఇన్ని ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి కదా. వై వీఆర్ నాట్ క్రియేటింగ్ ఏ బేబీ? ఎందుకు బ్లడ్ తోనే వస్తుంది? రక్తానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు కదమ్మా. తెలుసుకోవాలి, చాలా తెలుసుకోవాలి. చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం. నమస్కారం అమ్మా.